జగదీష్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఇక్కడే క్వశ్చన్ ఏంటంటే మీరు ఉద్యమకాలంలో ఉన్నప్పుడు వీటీపీఎస్ పెడుతున్నప్పుడు అబ్జెక్షన్ చేశారు. ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో అక్కడ పెట్టకుండా వీటీపీఎస్ ఎందుకు పెడుతున్నారని ఆ రోజు మాట్లాడిన పరిస్థితి. ఇవాళ మీరు దానికి భిన్నంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా బొగ్గు నిల్వలు లేవు. అలాంటి ప్లేస్లో దామచర్ల ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది? నాట్ ఓన్లీ కృష్ణానది ప్రాంతం, దామరచర్ల, ఈ దేశంలో ఈ ప్రపంచంలో గత 15-20 సంవత్సరాలుగా మనం వింటున్నమాట, అభివృద్ధి అనేది సమగ్రంగా లేకపోతే, అన్ని ప్రాంతాల్లో లేకపోతే ఉద్యమాలు వస్తున్నాయి, దేశాలు విడిపోతున్నాయి, రాష్ట్రాలు విడిపోతున్నాయి. కాబట్టి ఆ ఉన్న రాష్ట్రం కావచ్చు, ఉన్న దేశం కావచ్చు, అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేయడం అనేది అవసరం ఇప్పుడు అనేది వచ్చింది మనకు తెలుసు. అసలు తెలంగాణ ఏర్పడిందే గట్ల మీకు తెలుసు, తెలంగాణ బేసే అది. ఈ పరిస్థితులలో నల్గొండ జిల్లా మంత్రిగా, వెనుకబడ్డ జిల్లా మంత్రిగా నేను రిక్వెస్ట్ చేసిన కేసీఆర్ గారిని. అప్పటికే నేను రిక్వెస్ట్ చేయడం కంటే ముందే కేసీఆర్ గారు మహబూబ్నగర్ జిల్లాలో పెడదామని ఆలోచన చేశారు. మొత్తం ఒకటే ప్రాంతంలో ఉంది విద్యుత్ ఉత్పత్తి. ఇంకోటి కూడా ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా ఒకే చోట ఉండడం అనేది ఎప్పటికైనా మంచిది కాదు, ప్రమాదం కూడా. వివిధ లొకేషన్స్లో ఉండాలి అనేది కూడా ఒక ఆలోచన ఉంది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా. నాకంటే ముందు నేను విద్యాశాఖ మంత్రిగా లేనప్పటికీ కేసీఆర్ గారు మాట్లాడుతూ, అధికారులందరితో మాట్లాడుతూ, ఇది మొత్తం ఇటే అవుతుందా, ఇటు సౌత్ తెలంగాణ కూడా కొంత తీసుకురావాలి, లైట్ తీసుకురావాలి, ఏదో ఒకటి పెట్టాలి మనం అక్కడ అని చెప్పి, విద్యుత్తు ప్రధానమైనది, అవసరమైంది కాబట్టి ఒక 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడైనా భూమి ఉందేమో, ప్రభుత్వ భూమి ఉందేమో అందుబాటులో చూడండి అని చెప్పి ఆ జిల్లా నాయకులతో మాట్లాడి జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను. చెప్తే వారు మంచి సార్, ఇక్కడ ఏదో గద్వాల ప్రాంతంలో పైన ఉంది, ఒకసారి చూసి చెప్తామని చెప్పారు. అయిపోయింది అది. ఆ తర్వాత ఒక 3-4 నెలల తర్వాత నేను విద్యుత్ శాఖ మంత్రి అయినా. మళ్ళీ సడన్గా ఒక రోజు కేసీఆర్ గారు ఆ జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసిండ్రు. ఏమైంది, భూమి ఎంతవరకు వచ్చింది, పవర్ ప్లాంట్ దేని చెప్తే వారుండి, సార్ అది ప్రభుత్వ భూమి ఉంది కానీ మొత్తం పేదలు ఉన్నారు, వేలాది మంది, ఇక ఆడ తీసుకోవడం కష్టం సార్. అది కొంతనేమో అసైన్మెంట్ చేసింది ప్రభుత్వం, కొంతమంది ఏమో అసైన్ చేయకపోయినా ఆక్యుపేషన్ చేసుకొని ఉంటున్నారు, వేలాది మందిని నిర్వాసితులను చేయడం కష్టమవుతుంది, వీళ్ళలేదు సార్ అని చెప్పి. ఎందుకు, ఒక పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలంటే మొట్టమొదటిగా ఉండాల్సింది భూమి ఒకటి. ఈ రోజుల్లో ఏంటంటే ప్రభుత్వ భూమి ఉంటే బెస్ట్, ప్రైవేట్ భూములు తీసుకోవడం కష్టం, ధరలు కూడా పెరిగినాయి, ప్రజల్లో కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే మొదటిది. రెండవది నీళ్లు, ప్రధానమైంది విద్యుత్ ఉత్పత్తికి. మూడవది రోడ్డు సౌకర్యం, రైలు సౌకర్యం, ఎందుకు, బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇంకా వీలైతే దాంట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ దిగుమతి చేసుకున్న బొగ్గే వాడాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన కూడా తెచ్చింది అప్పుడే. మరి ఇది పోర్ట్లకు కూడా దగ్గర ఉండేటట్టు ఉండాలి. పైగా అక్కడ అవతల వైపు రాయచూరులో ఎన్టీపీసీ పెట్టి ఉంది ఆడ ఆల్రెడీ. కాబట్టి యువతల ఒకటి మనది, దానికి 4 కిలోమీటర్ల దూరంలో మనం ఉంటాం యువతల వైపు. ఆ ప్రాంతంలో అయితే ఇంకా బెస్టు అన్ని రకాల అని చెప్తే కేసీఆర్ గారు వారికి వీలు కాదన్నారు. అన్నాక ఖమ్మం కలెక్టర్కి ఫోన్ చేసిండ్రు. సరే ఇటు వీళ్ళు సౌత్లో పెడదాం అనుకుంటే వీలు కావట్లేదా, వీళ్ళతో కావట్లేదు, మరి అక్కడనే ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చూడు అని చెప్పి. అదే రోజు వారు చెప్పగానే నేను బయటికి పోయి మా కలెక్టర్ మా ఆర్డీఓకి ఫోన్ చేసిన, మీరు కూడా ఆర్డీఓకు, ఎందుకంటే నాకు అప్పటికి ఐడియా ఉంది. అంతకుముందు చెప్పిన దాన్ని బట్టే నేను ఇది అన్నిసార్లు చెప్పేవన్నీ 4 అందుబాటులో ఉన్న ప్రాంతం ఏది అని చూస్తే దామరచర్ల పక్కన వీర్లపాలెం అని ఉంటుంది. నేను ఎప్పుడో నాకు మొదటి నుంచి తెలుసు, అక్కడ మాకు బంధుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు చూసినవన్నీ ప్రభుత్వ ల్యాండ్లు, బ్యారెన్ ల్యాండ్లు వందల వేల ఎకరాలు కనపడేది. నేను వారికి ఫోన్ చేసి వెంటనే అక్కడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అందుబాటులో ఉంది ఒకసారి నాకు చెప్పు అని చెప్పాను. అంటే ఆయన వెంటనే తెలుసుకొని, అప్పటికే ఆయన ముందు పూర్తి అవగాహన ఉంది కాబట్టి, సార్ గవర్నమెంట్ ల్యాండ్ కొంచెమే ఉంది, 500-600 ఎకరాలే ఉంది, కానీ ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ అని ఉంది కానీ అక్కడ చెట్టు లేదు, ఫారెస్ట్ ల్యాండ్ మాత్రం 4-5 ఎకరాలైనా ఉంది సార్ అని చెప్పాను. నేను నవ్వుకుంటూ లోపలికి వచ్చిన. ఇది నవ్వుతున్నమైంది అని అడిగి కేసీఆర్ గారు, ఏం లేదు, మీరు పవర్ ప్లాంట్ పెట్టాలి అక్కడిక్కడ వెతుకుతుంటే మా జిల్లాలో కూడా ఏమైనా అవకాశం ఇస్తారేమో, 1000-2000 మెగావాట్లు నాకు అని చెప్పి, ఇట్లా పలానా కాడ ఉంది, రోడ్డు ఉంది, దానికి హైవే ఉంది, రైలు మార్గం ఉంది, బీబీనగర్ నడికుడి, నీళ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా, ప్రభుత్వ భూమి ఉందేమని అడిగితే ఆయన ఆడియో 500-600 ఎకరాలే ఉందంటుండు, కానీ ఫారెస్ట్ ల్యాండ్ ఉందంటుండు, అది వీలు కాదు కదా అన్న. నేను అయ్యో ఎవడు చెప్పిండు నీకు అమాయకంగా, ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఎందుకు వీలు కాదు, ఇంకా మంచిగా తీసుకోవచ్చు, దానికి ఆల్టర్నేట్గా మనం ఇవ్వచ్చు వేరే కాడ, ఆ నిబంధనలు ఉన్నాయి అని చెప్పి, గంతభూమి మీ కాడ ఎక్కడిది ఫారెస్ట్ అని చెప్పి డిఎఫ్ఓ చేసి ఫస్ట్ ఫోన్ చేస్తే, ఉంది సార్ ఆ గుట్టలలో
ఈయన చెల్లాడికి కృష్ణగూడెంలో 10-15 వేల ఎకరాలు ఉంది సార్ అన్నాడు. అనగానే ఈయన సరే ఇది తెలియనట్టుంది అని చెప్పి ఎంఆర్ఓకి చేసిండు డైరెక్ట్గా. ఏ ముఖ్యమంత్రి కూడా అయితే సిఎస్ లేదా సెక్రటరీ ఎప్పుడో కొన్ని సందర్భాలు కలెక్టర్ తప్ప అంత కింది స్థాయి మాట్లాడరు. కానీ ఆ యాంగ్జైటీలో నేను చెప్పినని చెప్పి ఎంఆర్ఓకి చేసి మీ దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఉందా, ఎంత ఉందా అని అడిగాను. మీ మంత్రి ఏదో చెప్తున్నాడు, ఎంత ఉంది అంటే, సార్ ఫారెస్ట్ ల్యాండ్ నా మండలంలో 4,000 ఎకరాలు ఉంటుంది, దాన్ని ఆనుకొని కూడా పక్క మండలంలో ఇంకొక 5-6 వేల ఎకరాలు ఉంది సార్ అన్నాడు. పక్క మండలం ఎంఆర్ఓకి కూడా చేసి ఆయన కూడా చెప్పి, అరే ఇదేదో మంచిగుంది కదా పోదాంపా అని చెప్పి అప్పుడే నిమిషంలో చెప్పి తెల్లవారి 2 హెలికాప్టర్లు తీసుకొని పోయి చూసి వచ్చినాం. చూస్తున్నప్పుడు కొంచెం ఇది రిజిస్టర్ కానివ్వండి ప్రజలకి, పైన తిరుగుతున్నప్పుడు సార్ అన్నమాట, మీ అదృష్టం పండిందా నల్గొండ జిల్లాది, ఇది పేరుకేం అడవి ల్యాండ్ అని ఇచ్చారు 10-15 వేల ఎకరాలు, ఇలా ఉరిపెట్టుకొని చచ్చిపోదామని ఒక చెట్టు లేదు, అంత ఎత్తు చెట్టే లేదు ఇది అని చెప్పేసి పైన అతను జోక్ మాట్లాడి రాగానే తీర్మానం చేశారు. ఇది ఓకే ఒక విషయం. ఇది ఒక విషయం ఏం జరిగింది, టాక్స్ జరిగింది మీరు వివరిస్తున్నారు. ఇది ఒక విషయం, వాస్తవాలు తెలవాలి కదా, వాస్తవాలు తెలవాలి కదా. అయిన తర్వాత ఇవాళ ఆర్టీపీపీ బొగ్గు పోయేది సింగరేణి నుంచి, ఆర్టీపీపీకి బొగ్గు పోయేది సింగరేణి నుంచి. దామరచెర్ల దాటిన తర్వాత ఇంకా 2 దూరం ఉంటుంది. ఇవాళ మనకి ఇస్తున్న బొగ్గు, ఇవాళ వీటీపీపీకి ఇస్తున్న బొగ్గు ఎక్కడి నుంచి? ఒరిస్సా నుంచి. ఏది మనది? బోంగ, సింగరేణి పోంగ. మొత్తం భారతదేశం ఇక్కడ ప్రశ్న పొరుగు రాష్ట్రాలది కాదు, తెలంగాణ ఖజానా మీద భారం పడేలా అన్నట్టు నిర్ణయం ఉన్నదా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 100% కాదు, వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత. పైగా ఒకే చోట అన్నీ కూడా కేంద్రీకరించడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా డిఫరెంట్ ఏరియాలు పెట్టడం అనేది కూడా అవసరం, అన్ని వైపులు పెట్టడం అనేది కూడా అవసరం. ఆ మాటకు వస్తే వరంగల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం, టెక్స్టైల్ పార్క్ వరంగల్ పెట్టినాం. మరి వరంగల్లో ఎందుకు పెట్టాలి? పత్తి నల్గొండలో కూడా అవుతుంది అని నల్గొండలో పంచాయతీ చేస్తే, లేదు మా ఆదిలాబాద్లో పెట్టాలి, మాగడ పత్తి పండుతుంది ఆడేది పెట్టాలి ప్రభుత్వం చేస్తే దానికి ఏమైనా ఆన్సర్ ఉంటుందా? ఉంటుందా? ఎక్కడైనా ఒక ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రాంతంలో లైట్ తేవడం కొరకు ఇలా ఎందుకు రామగుండం అంతగా లేచింది? ఒక అభివృద్ధి కార్యక్రమం ఉండబట్టే కదా. ఎందుకు కొత్తగూడెం లేచింది? ఉండబట్టే కదా. వరంగల్ కూడా ఎందుకు లేపాలనుకున్నాం? ఒక ప్రత్యామ్నాయం ఉండాలి, కేవలం హైదరాబాదే కాదు, తెలంగాణకి ఇంకొకటి కూడా పెద్ద నగరం ఉండాలి. ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు ఒకటి సిద్ధంగా ఉండాలి, ప్రజలకు రిలీఫ్ ఉండాలి. దీని మీదనే ప్రజలు పడితే వేరే రకాల సమస్యలు వస్తాయి అనేది విజ్ఞత ఉన్న ప్రభుత్వాలు, విజన్ ఉన్న ప్రభుత్వాలు చేసే ఆలోచన. దాంట్లో భాగంగా నేను చెప్తున్నా, మేము నల్లగొండ జిల్లా రూపురేఖలు మారిపోతాయి దాంతో. ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలో పెరిగిపోయింది, అభివృద్ధి లేచింది. ప్రత్యక్షంగా 4-5 వేల ఉద్యోగాలు కావచ్చు, పరోక్షంగా 20,000 మందికి వస్తాయి ఉద్యోగాలు. ఆ రకంగా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు పెడితే ఏ ప్రభుత్వం అయినా, ఇలా ఈ ప్రభుత్వం అయినా ఒక ఆయన అక్కడ ఎందుకు పెట్టిండు ఒక లిఫ్ట్, నువ్వు ఆయన ఎందుకు పెట్టినావు లిఫ్ట్, నాకు అక్కడ పెట్టలేదు ఎందుకని ఇంకోటి అడిగితే ఏం చేస్తావు? ఇది ఒక సెన్స్లెస్ వాదన తప్ప, మూర్ఖపు వాదన తప్ప నిలబడేది కాదు. రైట్, వాడు ఎవడైనా మాట్లాడి రాజకీయ నాయకుడు, కానీ ఒక జడ్జి అంటే ఆయనకు, ఒక జస్టిస్ అంటే ఆయనకు సమగ్రమైన ఆలోచన ఉండాలి కదా. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది అని తెలవాలి కదా. రెడ్డి గారు, ఇక్కడ క్లియర్ గా కమింగ్ బ్యాక్ టు ఎల్ నరసింహారెడ్డి, మీకు ఇంకోటి కూడా చెప్తాను, మీకు ఒక నిమిషం లెట్ మీ ఆస్క్ దీన్ని కంప్లీట్ చేయండి. ఇంకోటి కూడా చెప్తున్నా, బొగ్గు గనులు చాలా ఈయన చెల్లడికి అంతటి ఉన్నాయి. నువ్వు మొట్టమొదటి సింగరేణిలో ఎందుకు స్టార్ట్ చేసినావు? నువ్వు మొట్టమొదటి రామగుండంలో ఎందుకు చేసినావు? మొదలు ఆగని ఎందుకు దోమైనావు? మా ఊళ్ళు ఎందుకు దోమలేదని అడిగితే ఏం చెప్తావు సమాధానం? ఇప్పుడు వస్తుంది కదా ఒకటి దోవుకుంటా, ఇది మాకన్నా ఎందుకు మొదలు పెట్టలేదు నువ్వు అనంటే ఏమైనా ఆన్సర్ ఉంటుందా? ఆ రోజుకు ఆ ప్రభుత్వానికి ఉండే ఆలోచనలు ఏదైనా ప్రజల పట్ల పని చెయ్యాలి అని ఒక ఆలోచనతో చేస్తే. రైట్ రైట్ కమిషన్ ముందున్న మరో ప్రధానమైన ఇష్యూ, మీరు అన్నింటినీ కాంపిటేటివ్ బిడ్డింగ్ రూపంలో వెళ్లకుండా అన్ని నామినేషన్ మెథడ్లో వెళ్ళారు. విద్యుత్ లైన్ అయినా, తర్వాత ఈ 2 పవర్ ప్లాంట్లకు సంబంధించి అయినా, లేదంటే పీపీఏ విత్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయినా, ఎందుకు కాంపిటేటివ్ బిడ్డింగ్ ఎంచుకోకుండా నామినేషన్ మెథడ్లో వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అంటే మేము పారదర్శకంగా ఉండాలి కాబట్టి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నిజం ఏం జరుగుతుందో మనకు తెలుసు. మీకు ఇంకోటి కూడా చెప్తే, ఇక దాంట్లో కూడా దాచిపెట్టుకునేది ఏం లేదు. మేము 800 మెగావాట్లు కొత్తగూడెం ఏదైతే బీహెచ్ఎల్కి ఇచ్చినామో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ప్రారంభం చేశారు. కానీ మాకంటే ఒకటేమో 800 కోట్లు ఎక్కువ, ఒకటేమో 1100 కోట్లు ఎక్కువ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, టెండర్లలో ఇచ్చారు సేమ్ ప్లాంట్లు. అంటే ఇక్కడ అవినీతి జరిగినట్టు, ఇక్కడ మంచిగా ఉన్నట్టు. ఎందుకు ఇచ్చినాము అని అంటే, ఎన్టీపీసీకి కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు దేనికైనా నామినేషన్ మీద లేదా డైరెక్ట్ పీపీఎల ద్వారా చేసే అవకాశం ఉంది చట్ట ప్రకారం. మీకే చెప్తున్నా, మీరు అన్నది వాస్తవం. ఇంకో మాట కూడా చెప్తా, సరే బయట చెప్తే గొప్ప అని అంటారు, ఇలా నమ్మేటోడు నమ్ముతాడు, నమ్మడు వేరు. కానీ మోడీ ప్రైవేట్ టాక్స్లో మోడీ కేసీఆర్ గారిని 5 నిమిషాలు అభినందించాడు.
కేసీఆర్ ఈ టైంలో నువ్వు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చినావు, అవతల మీ కౌంటర్ పార్టీలు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు, అందులో ఏం జరిగిందో నాకు తెలుసు. నువ్వెందుకు ఇట్లా చేసినావు? ఇంకొకటి కూడా, కేసీఆర్ గారికి ఒక పిచ్చి నమ్మకం ప్రభుత్వ రంగ సంస్థలు బతికించాలి, ఉంచాలి, అంతకుముందు నుంచే పాలసీ. ఈ టైంలో బిహెచ్ఎల్కి ఇవ్వడం అనేది అవసరం. ఏం జరిగింది? బిహెచ్ఎల్ కాదని బిహెచ్ఎల్ని ముంచడానికి ప్రైవేట్ సంస్థలు మొదటిసారిగా బయట నుంచి వెళ్ళి, చైనా నుంచి ఇంకొక నుంచి వెళ్ళి ఎక్విప్మెంట్ తేవడం మొదలుపెట్టినాయి. మనం కనుక ఇవాళ ఇచ్చుండకపోతే బిహెచ్ఎల్ చచ్చిపోయేది ఇప్పటికి. వాస్తవానికి బిహెచ్ఎల్ బతికిచ్చినాం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బతికించాలి తప్ప. సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి కొనుగోలు చేసిన విషయం గురించి అంటున్నారా? అన్నీ అది సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ రెండానికే ఇచ్చినాం కదా. ఇక్కడ మీరు అంటే ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ రోయిన్, మంచి ప్రశ్న వేసినాం, పోవాలి ప్రజలకి. ఒక సబ్ క్రిటికల్ది మేము బిహెచ్ఎల్ కార్డు తీసుకొని సూపర్ క్రిటికల్ ఇంకోటి కానీ ఇచ్చుంటే, అది కొత్తగూడెం కావచ్చు, అది మన యాదాద్రి కావచ్చు, మేము ఇంకోటి కానీ ప్రైవేట్ కూడా ఇచ్చింటే, ఇదేమో మీరు కావాలని ఇది తెచ్చిండ్రు, అక్కడేదో కిక్ బ్యాక్స్ కొరకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పి మమ్మల్ని అంటే మేము పడేవాళ్ళం. సబ్ క్రిటికల్ అయినా సూపర్ క్రిటికల్ అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి ప్రతిదీ కూడా ఎలక్ట్రిసిటీ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలే కదా ఇచ్చింది. ఆర్డర్ చేసింది ప్రైవేట్ సంస్థకు నష్టం కలగకుండా ఉండాలి అని బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీని మీరు కొనుగోలు చేశారని ఒక ఆరోపణ. అసలు వాడు ఎవడో మాకు ఎందుకు తెలుస్తుంది? బిహెచ్ఎల్ కార్డు ఉన్న సంగతి మాకేం తెలుసు? వాళ్ళు వచ్చి చెప్తే తప్ప తప్పే ఉంది. బిహెచ్ఎల్ వాళ్ళ దగ్గర ఉన్నది మేము పెడతాం సార్ అన్నారు, దాంట్లో తప్పే ఉంది. మరి వీటన్నిటికీ ఈ 800 మెగావాట్లు, ఆ 4000 మెగావాట్లకు దాంట్లో ఏమొచ్చిందని ఇస్తాం? అందులో ప్రైవేట్ వాడికి ఇవ్వచ్చు కదా, ఏదైనా కిక్ బ్యాక్ తీసుకోవాల్సుకుంటే. ప్రైవేట్ వాడితో వస్తే బిహెచ్ఎల్ అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రతి దాంట్లో అవినీతి, ఒకటే మాట, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రతి దాంట్లో అవినీతి జరిగినట్టు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రతి దాంట్లో అవినీతి స్కోప్ ఉంది కదా చేసుకోవడానికి, ఇలా స్కోప్ కూడా లేదు కదా. తెలంగాణ ఇలా స్కోప్ కూడా లేదు. సింపుల్ లెక్క, పోనీయండి ప్రజలకు మీ ద్వారా, అవినీతి జరిగింది ప్రజలకు పోనీయండి మీ ద్వారా, అక్కడ అవకాశం ఉంది కదా. సేమ్ నేను చెప్తున్నాను, నేను వేరే అనలే, సేమ్ నేను కొత్తగూడెంలో 800 మెగావాట్లు బిహెచ్ఎల్కి నామినేషన్ మీద ఇచ్చినాడు. ఆంధ్రప్రదేశ్లో వీటీపీఎస్లో ఇంకొకటి 800 మెగావాట్లది, ఇంకొకటి కృష్ణపట్నం 800 మెగావాట్లు. ఈ 2 చోట్ల కూడా అదే టైంలో ఇచ్చిండ్రు. వాళ్ళు ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోయినరు. మాకంటే వీటీపీఎస్దేమో 790 కోట్లు, కృష్ణపట్నందేమో 1100 కోట్లు ఎక్కువ ధరకి ఇచ్చిండ్రు. ఇందులో ఎవరు తప్పు చేసినట్టు, ఎవడు పైసలు ఎవడు పోయినట్టు? బిహెచ్ఎల్ లంచం ఇస్తుందా? బిహెచ్ఎల్ చైర్మన్ ఆయన జేబుల నుంచి పైసలు తీసి ఇంకొకరికి ఇస్తాడా? తీయొస్తుందా దాంట్లో నుంచి వెళ్ళి? రమణ్ సింగ్ మాకు లంచం ఇస్తాడా? పీజీసీఎల్ చైర్మన్ కూడా లంచం ఇస్తాడా? అనుకన్నా ఏంటంటే ఎక్కడ ఓ ప్రైవేట్ వాడికి ఉన్న ధర కంటే ఎక్కువ ఇచ్చి మీరు వానికి ఇచ్చిండ్రు, వానికి అట్టబెట్టిండ్రు అంటే దాంట్లో ఏదైనా అవకాశం ఉంది, ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంది, మనం అనడానికి కూడా అవకాశం ఉంది. మేము ఇంత పారదర్శకంగా ప్రభుత్వ రంగ సంస్థలకి ఇస్తే దీంట్లో ఏందో తుమాలే కోడిగుడ్డు మీద ఈకలు వికాలే అని చిల్లర ప్రయత్నం చేసి ఇప్పుడు ఎల్లెలకల పడే పరిస్థితి వచ్చి, ఈయనకి ఎందుకో మరి ఎక్కడుందో జస్టిస్ నరసింహారెడ్డి గారి కోపం, సరిగా మేము మాట్లాడే ఇంటర్నల్ కానీ వారు ఎందుకో ఏదో సంథింగ్ ఏదో విషయంలో కేసీఆర్ గారితో వారికి ఏదో భేదాభిప్రాయం ఉంది. ఎందుకు మారిందో, వారికి పొలిటికల్ ఐడియాలజీ వల్ల మారిందో, ఇంకోటి మారిందో, మొత్తానికి ఆయన ముందే ప్రియాక్యుపై అయి ఉన్నాడు దీంట్లో. అది మనకు 11వ తారీఖు సమావేశంతో బయటపడింది. ఆయన అది మాట్లాడకపోతే అది కూడా బయటపడేది కాదు, తెలిసేది కాదు మనకు. మేము కూడా నమ్మే ఉంది గొర్రెలాగా. మేము వాస్తవానికి మీరు అన్నట్లు ఆ పాయింట్ మీద మేము కోర్టు పోయి స్టే తేవచ్చు దాని మీద, కానీ మేము చేయదలుచుకోలే. విచారణ జరగాలని కోరుకున్నాం. తెలంగాణ బిడ్డగా తెలంగాణ పడ్డ కష్టాలు ఏందో, విద్యుత్ రంగంలో జరిగిన ఇబ్బందుల వల్ల ఎన్ని వేల మంది రైతులు చచ్చిపోయినరో ఒక రైతుగా ఆయన తెలుసు. ఆయనే స్వయంగా ఇబ్బంది పడ్డాడు, విద్యుత్ పట్ల వ్యవసాయం చేసేవాడు కాబట్టి, ఆయన కూడా రైతు కాబట్టి తప్పకుండా ఆయన కేసీఆర్ గారి పట్ల సింపథెటిక్గా ఉంటాడు. మాకేం డబ్బా కొడుతున్నాడని మేము అనుకుని కొట్టాలని కూడా మేము ఆశించలే. ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాత్రమే చెప్తాడు అని మేము నమ్మినాం పూర్తిగా ఆయన్ని. కానీ ఇలా స్పష్టంగా బయటపడ్డాడు. కానీ జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ అనుకూలవాది, మీకు తెలుసు 100% ఏమన్నా టైంలో ఆయన ఏం చేశారన్నది. 100%. ఎందుకు ఇప్పుడు మీరు ఆయన మీద కొన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఆయన మీద మారాడు అంటారు? ఏం మారాడు అనుకుంటున్నారు? స్పష్టంగా నువ్వు న్యాయాధికారిగా, ఒక విచారణాధికారిగా చేయకూడని పని చేసి మీరు తీయండి ఒకసారి హిస్టరీ. మీరు మొత్తం భారతదేశంలో మొత్తం హిస్టరీ తీయండి. ఏ కమిషన్ అయినా ఎక్కడైనా ఈ రకంగా ప్రెస్ పెట్టి బయటికి మాట్లాడే సందర్భం, అది కూడా పూర్తిగా విచారణ పూర్తి కాకముందే, ఇది న్యాయం అవుతుందా? ఇది ఒక న్యాయాధికారి చేయాల్సిన పనేనా? ఒక కమిషన్ చేయాల్సిన పనేనా? ఇట్లా కరెక్ట్ అయితే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.